అరే బెట్లిగా ఏదైనా చూడరా రాజీ ఇక్కడ ఎదురొస్తున్నావు మాకు ఇంకా రోడ్డు మీద వస్తావా పా మరి ఆడికి ఇక్కడ పెట్టు బండి మీద పిల్లలు వచ్చే టైం అయిందిగా జాగ్రత్త మరి ఇంటికాడ మీ తమ్ముడు కూడా వచ్చాడు అరే బామ్మర్ది హాయ్ చెప్పు అవును రాజీ మీ తమ్ముడు పేరు ఏం పేరు ఏయ్ నిజాలు మాట్లాడుకోండి పడుకో సరే రాజీ ఎదురొస్తా ఉంటుంది మా తమ్ముడు జాగ్రత్త నువ్వు ఎదురొచ్చినప్పుడల్లా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాం పురుగులు లేకపోవడం ప్రశాంతంగా ఉందిరా నేను మెక్క ఎదురు రావడం వల్లనే సరే ఈ రోజు మబ్బులోనే మరి రాజకుమారి ఎదురు వస్తే మరి ఎలాగుంటుందో చూడాలి ఈ రోజు మరి నాకే పెట్టావే వెట్లి గారికి అక్కడ పెళ్లి చేసిరా వెట్లి గారికి మంచి పిల్లని చూసి పెళ్లి చేయి మొత్తం బాగా గ్యాస్ కూడా దాని మీద పెట్టుకోరు ఇంకా దాని మీద కూర్చొని పెట్టుకుంటాడు సరే మరి ఓకేనండి మా ఊరు నుండి దాటిపోయి వేరే ఊరు అయితే వచ్చేసాము మనమైతే ఈ రోజు చెరువు దగ్గర అయిపోతున్నాం చెరువు ప్రాంతంలో క్యాంపింగ్ చేయబోతున్నాం అన్నమాట ఆ చెరువు పక్కనే మా ఊరి ఏమంటారు సమాధులు కూడా ఉండే మరి ఈ రోజు బ్లాగ్ ఎలాగుంటుందో చూద్దాం క్యాంపింగ్ ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 5 అవుతుంది ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది అయినా తప్పదు ఏరా బెట్లే మరి బెట్లిగాడు 1 గంట ముందే ఫోన్ చేశాడు బాగా ఈరోజు క్యాంపింగ్ ఉండాలి అని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు అనమాట ఏ పని చేసినా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మన క్యాంపింగ్ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇవ్వండి సమాధులు మా ఊరి సమాధులు అయ్యి పక్కనే ఇది చెరువు చేపల చెరువు ఇది ఈ చెరువు ప్రాంతంలో మనం క్యాంపింగ్ చేయబోతున్నాం నైట్ ఎలాగ ఉండిద్దో ఇదేం చేపల చెరువు చిన్నదే దాని పక్కన మా ఊరి బొందలు అంటే సమాధులు మాట ఈరోజు ఎలాగుండిద్దో ఏమో ఏరా నీకు భయమా భయం లేదా నేను కూడా సేమ్ ఫీలింగ్ రా నువ్వు ఉన్నావనే ధైర్యంగా వచ్చా ఒంటరికి వస్తే ఎవరికైనా భయం అనేది కొంత గొప్ప ఉండొచ్చు కానీ క్యాంపింగ్ చేస్తా ఉన్నాం కదా మేము నైట్ అలర్ట్ అయిపోతుంది మెల్లమెల్లగా అంతే కదరా మా తమ్ముడు కూడా ఫోన్ చేస్తాను మా తమ్ముడు కూడా ఆన్ ద వేలో ఉన్నాడు సరే ఫోన్ చేసి కనుక్కుందాం ఎక్కడ ఉన్నాం ఆ లోపల వాతావరణం కూడా ఒకసారి లుక్ వేయండి మబ్బులు మాత్రం తీవ్రంగా పట్టినాయి ఈ నైట్కి వర్షం ఉండొచ్చు ఎప్పుడైనా నాకు ఈ కొత్త చెరువు ఎప్పుడు తెలియదు అలాంటిది మా బెట్లిగాడు రూట్ చెప్పుకుంటూ తీసుకొచ్చినామంటే ఇంకా మాకున్న సామాను మొత్తం అటు పెట్టేసి ప్రశాంతంగా కూర్చోడానికి అరుగులు కూడా ఉండేమాట ఇటు పక్కేమో మబ్బులు పట్టినాయి పూర్తిగా బ్లూ రంగులో మారిపోయింది ఇటు పక్కేమో చూడండి తెల్లగా ఉంది ఇటు పక్క సగం వరకు ఇలాగుంది సగం వరకేమో అలాగుంది సరేలే అటు అయితే మబ్బు పట్టింది అటు వర్షం పడుతుంది ఇటు అయితే రాకూడదని కోరుకుందాం వస్తే మాత్రం మనం ఆపలేము అది కాక మనది ఇది ఏంటిది టెంట్ వాటర్ ప్రూఫ్ కూడా కాదు మన పారతో తెచ్చుకున్నాము ఎలాగుండిద్దాం మరి ఓకేనండి మాటల్లో మా తమ్ముడు వచ్చేస్తున్నాడు ఏ లేట్ అయింది ఇటు పక్కకే ఏదైనా మంచి ప్లేస్ ఉండే చూడు అటు వ్యూ బాగుంటుందా ఎటు పోవాలి మరి ఇటా ఇటు సరే లేట్ అవుతుందిరా మనకు లైటింగ్ కూడా పోయింది ఆడా చెప్పండి ముందు డిసైడ్ చేసుకొని ఇటు వెళ్దాం ఇటు పోదాం పానరా తీసుకుని ఇంకా దీంట్లో నీటి కొంగలు కూడా ఉన్నాయి కదా నీటి కొంగలు మనిషి అంత ఉంటాయి సరే అటు వెళ్దాం పా మొత్తం తీసుకో ఎక్కడరా ఓకే చేసావా
ఓకేనండి, మనమైతే బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఒకసారి వ్యూ చూడండి, ఆ నుంచి మొదలు పెట్టుకొని మా వాడి దగ్గర నుంచి మొత్తం చాలా బాగుంది. ఈ లొకేషన్ నేను ఫస్ట్ టైం అండి చూడడం, ఎప్పుడు రాలేదు. నాకు చెరువు కట్ట అంటే మేము రోడ్ ఏమిటి చెరువు కట్ట అనుకుని పొద్దు నుంచి అనుకుంటాను, కానీ ఇంత పెద్దది చెరువు కట్ట ఉందని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం చూడటం. అది కూడా పొలాలు ఏమిటి. మన క్యాంపింగ్ ఇప్పుడు వేసుకున్నా కూడా గాలి ప్రవాహానికి ఎగిరిపోతా ఉన్నాయి, కానీ ముందు ఇక్కడ మెల్ల చూసుకొని అన్ని రెడీ చేసుకుందాం. మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పొలాలు లేవు. అయినా మనం గ్యాస్ పోయి తెచ్చుకున్నాంలే, అంటే వర్షాలు పడ్డప్పుడు గ్యాస్ యూజ్ చేసుకోవాలి. తెచ్చుకుంటే 4 తెచ్చుకున్నాలేరా, ఎన్నో అవుతాయి. ఇక్కడ బాగుంది చూడడానికి. ఇక్కడ దగ్గరికి వేసుకున్నా, ఇక్కడ నక్కలు అడవి పందులు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ అలాంటి ఏమి ఉండదు, నక్కలైతే వస్తాయి కానీ నక్కలైతే రావచ్చు, వాటికే ఇబ్బంది. సరే మరి, సరేనండి చూద్దాం. ఏరా బెట్లీ, నీ అభిప్రాయం ఏంది? నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? ఒక డాన్స్ చేయాలి మరి ఈరోజు. నువ్వు ఏ పాటకి వేస్తావు? దంచమే మేనత్తా కుదరా, ఆ పాటకి వేస్తావా? ఓకేనండి, ఇంక లైటింగ్ అయితే మెల్లగా తగ్గుతూ ఉంది. ఇంకా మా సూర్యం అయితే వెళ్ళిపోతున్నాడు బాయ్ చెప్పేసి. తర్వాత ప్రశాంతంగా ఈ చేపల చెరువులో బరుగొడ్లు వచ్చి ఈతేస్తా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట కాసేపు. తర్వాత ఆయన యజమాని అంటే బరుగుల యజమాని అయితే పిలుస్తున్నాడు, దాదా దా. ఏంటిదన్నా, ఏంటి సంగతి? అన్నకి మాటలు రావు, ఆయన సరదాగా ఇలాగే చెబుతూ ఉంటాడు. మా తమ్ముడు వచ్చేసేమో క్యాంపింగ్ టెంట్ అయితే నిలబెడుతున్నాడు. తర్వాత మా ఫ్రెండ్ అన్న ఆడికే సరేలే, ఇదిగో ఇటు తెచ్చుకుందామా బాట్లు. హాయ్ చదువుతున్నాడు అండి, అన్న కోసం ఒక లైక్ కొట్టండి. భలే చదువుతుండు హాయ్. ఇదిగో ఇటు చూపి ఈరోజు ఉండే ఏడే ఉండు. బిర్యానీ చేప కూడా ఉంది. చేప పెద్ద చేప ఉంది. ఈయన బరుగొడ్లు ఏడండి? బరుగొడ్లే అటుండి. ఎన్నుండి అంటున్నా? 4 ఉండియా? సరేలే అన్న, బరువులు అక్కడ ఉండి బాగా సరదాగా ఉంటాడు. ఓకే ఒక లైక్ అనుకుంటా తప్పదు. ఇంకా పక్షిరాజు మెల్లగా వెళ్ళిపోతూ ఉంది గూటికి.
ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 మధ్యలోతో ఉంది. ఇప్పుడు చూసిన గబ్బు చీకటే. ఇప్పుడు దాకా మా తమ్ముడు అలానే మా బామ్మది గాడు బెట్లిగాడు ఇద్దరు కలిసి కౌజుపెట్లు అవి చూశారంట. వాటి కోసం ఏదో వలలు అలాంటి ఇంటి కూడా నేను చెప్పేసి తేడానికి వెళ్ళారు. మొత్తం ఇంతక 1 గంట క్రితం అయితే వర్షం పడతా ఉంది. అందుకని చెప్పేసి నా క్యాంపింగ్ మీద పడతా, మా తమ్ముడి మీదేమో మా తమ్ముడు క్యాంపింగ్ మీదేమో చిన్నది క్యాప్ ఒకటి వేసి అనమాట. సామాన్లు కూడా జాగ్రత్తగా లోన పెట్టి ఇప్పుడే బయటకు తీసుకున్నాము. ఏంటిది ఆ రింగ్ లైటా? ఆ రింగ్ లైట్ పెట్టిన రింగ్ లైటే, అది ఉంటేనే మనకు పని అయ్యేది. అది లేకపోతే అసలుకి ఇలాంటి ఎన్ని ఉన్నా కూడా పనికిరావు. ఇది వచ్చేసి 2 గంటలు వచ్చింది ఛార్జింగ్ అంతే. మా ఊరి చేతిలో ఉన్నది, బామ్మగారి చేతిలో ఉన్నదేమో అదొక 2 గంటలు వచ్చింది. ఇది మాత్రం పవర్ బ్యాంకులో ఊపిరి ఉన్నంతసేపు వస్తూనే ఉంటుంది. ఇంకేం తమ్ముడు సంగతిలో? ఈ అబ్బాయి ఎవరు? ఏరా అబ్బాయి, కమ్మ చదువుకోక ఎందుకు నీకు ఈ తిప్పలు చెప్పు. మాకంటే చదువు లేక ఇటు వచ్చాం కానీ. ఈడు ఈ రాత్రుల్లో టిఫిన్లు పడుకుని తిరుగుతున్నాడు. ఏంది ఏం చేపల పులుసు కావాలరా మీకు? పంపిస్తా ఉండండి. ఓకేనండి, టైం వచ్చేసి 10:08 అవుతా ఉంది. ఇంకా మేమైతే ఫుల్ ఆకలితో ఉన్నాం కదా, త్వరగా అయితే స్నాక్స్ ఐటమ్గా తర్వాత వచ్చేసి ఇగో చేప తలకాయతో పులుసు పెడతాం. అరే అడబెట్టరా, ఇలా కావాల్సింది. మా టెంట్ మాత్రం లేచిపోతుంది. అరే ట్రారా గ్రా, మా కొంపలో కొంపటి లేచిపోతుందండి. దీనికి ఏం మేకులు లేవు. మా తమ్ముడు దానికి మేకులు కొట్టాము, దీనికి ఏం కొట్టలా. అది దాని వెనకమాల ఏదైనా బరువు ఉంటే పెట్టురా. అది మంచి డబ్బా పెట్టు, తొందర పో. ఫస్ట్ మా ఆవిడ వచ్చేసి ఉల్లిపాయలు కోస్తున్నాడు పులుసులోకి. సుబ్బు ఆ చిన్న బండి పెట్టు ఫస్ట్. అగ్గి పెట్టుందా? ఏడుంది లైటరు? బ్యాగులో ఉందా? పెట్టామంటారా? పెట్టలే లైటర్ సంపాదించాం కానీ దగ్గరకు వచ్చాయి. ఎప్పుడైనా ఈ చిన్న గ్యాస్ వెలిగించేటప్పుడు ఇట్టిను ఇట్ట మొహం పెట్టి వెలిగించుకోదు. ఎప్పుడైనా ఇటు ఎడంగా ఉంచుకొని ఇట్లా వెలిగించాలా. దగ్గర పోయి అనుకో మొహం అనుకో అంటుకుంటుంది ఒకసారి. తెలుసుకో, నాకు ఆయన చెప్పాడులే. గ్యాస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. గాలి ప్రభావం ఎక్కువైంది. ఇంతగాని దోమ తగ్గుట్టి పెట్టలే మీరు పోయినప్పుడు. అసలు ఊపిరి అలా అంత గాలి లేదు. ఇప్పుడు గాలి ఎంత వస్తుంది. సరే చిన్న బండి పెట్టేసుకొని. రాత్రి కూడా గాలి ఎక్కువ ఉంది. రాత్రి మైనంగా ఉంది. ఇప్పుడు పంపులు వేసిపోతుందిగా. అన్నదమ్ములు అన్నం వంట చేస్తున్నాడు. నూనె పోసుకున్నారా? నూనె పోయేదారు ఈ రోజు. నానే వంట ఎడ చేస్తున్నాడో తెలియాలా. రాజకుమారే కాదు, మనం కూడా వంటలు ఎక్కడ తెస్తామని తెలియాలా. మూత పెట్టేసుకున్నాం, లేకపోతే నూనె పోయి. ఒక్క చేప తలకైనా 2 చేప తలకాయలు చేసేసాను. దగ్గర వచ్చి 2 పాటలకి అయితే చేశాను. ఉల్లిపాయలు వేసుకున్నాం. కరేపాక్షానికి ఇసిరేసావు. ఇంజముడి పేస్ట్ చిటికడ అంతా ఫ్రై చేసిన ముక్కలు. సాల్ట్ వేసేసుకున్నాం. ఓకేనండి, ఫ్రై అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఒక రకంగా బాగానే ఉంది. ఏం పెట్టలే కూసా మరి. ఇంకా దుంపడుతుంది రోజు. మా టెంట్ ఏదో లేసిపోతుందా అంటే పెట్టలేదు అసలుకి. ఇవ్వండి ఫ్రై. మా పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ పెద్ద వైర్లు చూపించాం కదా, ఆ వైర్లు మాత్రం గుయ్యి గుయ్యి అని శబ్దం తెగ వస్తుంది. అది మనకలు తిరిగిద్దని భయం పడుతుంది. కొంచెం లైట్ ఉప్పుతుంది, తుప్పలు కూడా పడుతుంది. ఓకేనండి, వర్షం మాత్రం ఎక్కువైపోయింది. మా కొంపలు మాత్రం లేచిపోతూ ఉంటాయి. 2 కొంపలు. మా ఊరి మాత్రం అటు ఇటు ఊగుతూ ఉంది ఉయ్యాలలాగా. మందేమో మేకులు కొట్ల, లేకపోతే గట్టిగా ఉండేదే, కానీ తప్పదు. సరే లోనకనే వెళ్దాం. చూరా లోనకి వెళ్దాం. వాటి అన్ని బరువు పెట్టావు కదా, బండి ఎక్కించు. లేకపోతే వెనకమాల ఇటు తిప్పు, అడ్డంగా తిప్పు. అట్టయితే
మంచి ఐడియానే. మా దగ్గర ఉన్న సామాన్ మొత్తం లోన పెట్టేసుకున్నాము. మా ఊరు చూడండి. అరే అప్పుడే వర్షం కూడా నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి లోనకి మన క్యాంపింగ్లోకి. తడిసింది చెప్పమేరా మెలకుండా ఉంటావు. అంటే మా ఊరిని ఎందుకు కూర్చోబెట్టానంటే మా క్యాంపింగ్ మా కొంప లేకుండా కూర్చోబెట్టాను అనమాట. ఇది ఒక పునాది ఇప్పుడు మాకు. సరేరా నేను దాని మీద ఈ పట్టేస్తాలే, కార్బల్ పట్టు ఉంది కదా అది వేస్తాను. సుబ్బు నువ్వు నిలుగు పెట్టేసి మన క్యాంపింగ్లోకి వచ్చాయి. ఈ గ్యాసులు ఏం కాదులే, ఇవన్నీ పొంగిపోతున్నాయా. వెనకమాలు కొట్టావుగా సరిపోద్దులేరా, ఇంకా క్యాంపింగ్ తిప్పాల్సిందిరా కొంచెం క్రాస్గా. గాలి తగ్గింది లేరా, తర్వాత చూసుకోవచ్చు. కానీ నిన్న నయం కదరా, ఈరోజు ఎంత దారుణంగా ఉంది. మా కొంపలో కొంపడు బాగానే ఉంటుంది కానీ కొంపలు వేసిపోతుంది ఏరా అంతేగా. ఇంతగా గుడ్డిగా ఒకటి వచ్చిందిరా, గుయ్యి అని తిరుగుతూ ఉంది మన కొంపలో. సరే సామాన్ మొత్తం బయట పెట్టు. గాలికో దేనికి చేసిన వంట ఆగోదు కదా, వంట చేసుకుందాము. మనం ఒకవేళ లాన్ చేసుకోవాలంటేనే మన క్యాంపింగ్లు ఎగిరిపోతాయి. అందుకని చెప్పి బయట చేసుకుందాం సరేనా. ఎక్కడ చిల్ల చెదిరైపోయినాయి అన్నీ సరి చేసుకొని వంట మొదలు పెడదాం. అరే బెట్లే, మనమైతే 2 పొయ్యిలు ఉన్నాయి కదా, 2 పొయ్యిల మీద ఒక పొయ్యి మీదేమో అన్నం వండుకుందాం, ఒక పొయ్యి మీదేమో చారతలకాయ పులుసు చేసుకుందాం. ఓకేనా. వాటికి సంబంధించిన మొత్తం అయితే ఉల్లిపాయలు ఇంతగా మనం సగం తినేసాంగా, అందుకని ఉల్లిపాయలు కట్ చేసి టమాటాలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెడీ పెట్టుకున్నాను. తర్వాత చేపలు కూడా రెడీగా ఉండే మనకి. ఈ కళ్ళేంద్ర మెరిసిపోతాండి. తర్వాత వచ్చేసి మనకి ఈ టమాటాలు ఉన్నాయి. మీ అక్క ఏం చేసిందంటే, మీ అక్క ఇంటికి పోయిన ఒక ఇద్దరు మీ అక్కకి చింతపండు మర్చిపోయింది, పులిసేడు చేయాలి మనం. అందుకని చెప్పేసి టమాటాలు అయితే సన్నగా కోసేసి ఉంచాను. ఆ టమాటాలు ఒక ప్లేట్లో వేసుకొని నువ్వు మొత్తం పిసికాయి, అదే పులుసు అయిద్ది మనకి చింతపండు బదులు. నేనేమో తొందర చేసేస్తా. మరి అన్నీ రెడీగా ఉండే కదా. సరే ఇది కూడా ఆన్ చేయి. టమాటాలు దీంట్లో కాదు, దీంట్లో వేస్తా టమాటాలు, దాంట్లో పిసుకు చేయి, దీంట్లో పులుసు పెట్టుకుంటున్నాం మనం ఇప్పుడు. అర్థమైందా. ఫస్ట్ ఇది కూడా వెలిగించు, అటు పక్కరా జాగ్రత్తగా. అని రెడీగా ఉన్నట్టే పెట్టి, అది కూడా పెట్టు. ఇదిగో ఇది తీసుకో నువ్వు, నేను తొందర చేసేస్తా. వీడియో క్లారిటీగా దిగి తొందర చేసేద్దాం. మా వాడి దగ్గరికి వెళ్దాం షికార్కి. ముందు తెపాలు పెట్టేసుకొని నూనె పోసేసుకుందాం. ఇట్లానే ఉండేదా మనం వేడిందా లేదా ఏడవలేదు. మంట సరిగ్గా తాగవసరం, మనకి గాలి ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి మంట సరిగ్గా ఉండాల. అది ఏమేమి మూత పెట్టలేదు ఏంది, మూత మనం అత్యవసరం పెట్టుకున్నాం. మరి సీడీతో కరెక్ట్గా వచ్చిందో తెలియదు, అంటే కరెక్ట్గా పెట్టుకోలేదులే. చూసుకుందాం, దీన్ని గమనిస్తా ఉండు, గంజి కొంచుకుందాం కావాలంటే. ఆ నూనె వేడైందిరా, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకేనా. ఎప్పుడన్నా చేసుకోవాలంటే ఇలాగా చేసుకో. తర్వాత తాలింపు గింజలు, మొత్తం తిప్పేసుకున్నారా. ఇంకా ఈ టమాటాలు వేసేసుకున్నారా, వేసేసుకొని మనం బలం ఉన్నంత వరకు గట్టికి పిసి చేసుకోవడమే. అర్థమైందా. అవి కూడా ఏపుతూ ఉంటాయి మాటలోనే. బాగా పులుసు రెడీ అయిందా. రెడీ అయిందిరా, రెడీ అయింది. పక్కన పెట్టేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్
టమాటాలు ఒకసారి అన్నీ వేసేసుకుందాం ఇంకా పొద్దు కుక్కలు తీయకుండా. అలానే ఉప్పు, అలానే కారం రా, మొత్తం తిప్పేసుకున్నా ఫస్ట్. రకమైన టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా, తిప్పేసుకొని నీళ్ళు పోసేసుకున్నాం. పడితే అంటారు దీంట్లో ఒకటే ఒకటి అది పైన సరిపోయిందిలే. సరే రా, మూత పెట్టేసుకుందాం ఇంకా కాసేపు ఆగి చూద్దాం. ఓకేనండి, ఈ చక్కని వాతావరణానికి ఫస్ట్ టైం చేపల పులుసు చేయడం నా లైఫ్లో. అదే రాజకుమారి దగ్గర ఉన్నట్టు రాజకుమారిని అదిరిచి బెదిరించి చేసుకుని తింటా, కానీ నేను చేపల పులుసు అయినా వంట దగ్గరికైనా అసలు నేను వెళ్ళను. అంటే రాజకుమారిని కాపీ చేసి నేను వంటలు నేర్చుకున్నట్టు ఈ లెక్క. చేప పులుసు రెడీ అయిన తర్వాత టేస్ట్ ఎలాగుందో మా బెట్టి కట్ చదువుతాడు, చూద్దాం. అదే ఒక లైక్ కొట్టండి నా వంట కోసం. ఓకేనండి, మా తమ్ముడు అయితే షికారుకు పోయి వచ్చేసాడు. వాడు వచ్చేసరికి మేమైతే ఇంకో పక్క అన్నం, ఒక పక్క వచ్చేసేమో ఇంకా చేపల పులుసు రెండు రెడీ అవుతా ఉండే. ఇది ఇంకా బాగా ఇంకా మరగలేదు, ఇది కూడా మరగల, అట్నే ఉండే రెండు సైలెంట్గానే. ఏం లేకపోవడం ఏందిరా, ఇంత కొనే చదువుతుంటివే. సర్లే, లేకపోతే ఇప్పుడు ఏమైంది కానీ మనకు అమ్మగా చేపల పులుసు ఏం చేస్తుంది అంటున్నా కదా. ఈ గాలికి సగం మంట గోకనే పోతుందిరా, గాలి ఎక్కువైంది. ఏంది సంసారం, కొంపలో కొంపటి, క్యాంపింగ్లో కొంపటి మాది. ఇది కూడా కొంపేలేండి. ఎక్కడ దాకా వెళ్ళావు నువ్వు? మరి అక్కడ స్తంభం కాడికి వెళ్దాం అని చూస్తుంటే అలా స్తంభం కాడికి పోయి ఆ స్తంభం ఇక్కడ పక్క సరే తినేసి చూద్దాంలే. ఓకేనా, బాగా మరుగుతూ ఉంది. కదిలించుకోవాలి మనం ఇప్పుడు, ఉంచుకోవాలి ఎట్నే కాసేపు. ఈ గంట పెట్టకూడదని చెప్పేసి రాజకుమార్కి ఎన్నో కామెంట్లు పెట్టారు, ఆయనని ఇదే గంట పెట్టాల్సి వస్తుంది, ఏమనుకోకండి. అంటే ఈ గంట తిప్పితే ఏమైందంటే చేప చిదిరిపోయిద్దిరా. అన్నం గంటను చూసావా, అంటే దోశలు తిప్తామే అలాంటి గంటతో తిప్పాలి. ఇది ఎంతవరకు వచ్చింది? ఇది కూడా మెల్లగా వస్తుందిలే లైన్లోకి. ఇది బాగా మరుగుతూ ఉంది, రెడీ అయినవి చూపించడం. ఇంకా చూపించడం కాదు, ముందు తినేయడం. ఫుల్ ఆకలితున్నాం. మేము వచ్చేసి చేపలు ఎందుకు పట్టట్లేదంటండి, ఇది మాకు తెలిసిన వాళ్ళదే, అందుకని చెప్పేసి పట్టట్లేదు. పాడుకున్నారు, అది కాదు పెంచుకుంటున్నారు. ఈరోజు ఈ చేపలు మరుగుతుంది కూడా వాళ్ళే, అంటే మనం కొనుకొచ్చుకునేలేండి. ఇంకో 2 చెరువులు మాట, ఒక చెరువు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ చెరువులో ఉన్న చిన్న చిన్న చేపలు తీసుకొచ్చి ఈ చెరువులు వేస్తున్నారు. మనం ఒకసారి గాలం వేసినా చేసినా అది పద్ధతి కాదు. ఒక మంచితనానికి వేసుకోమన్నా కూడా వద్దులే అన్న మాకు ఉందేలే అని చెప్పి చెప్పుకోవాలి. అలాగా ఏం మరుగుతామండి, ఇంక మూత పెడతాం. ఇది మాత్రం చూసుకోవాలి. అది అయిపోవచ్చింది, ఇంకో 10% ఉంది. ఎంతవరకు వచ్చింది లేకపోతే అన్నం ఎంతవరకు వచ్చింది చూడు సుబ్బు. మన గ్యాస్ అయిపోద్దేమో ఇది అయిపోయేసరికి, మన వంటలు అయిపోయేసరికి. ఉడుకుతుందా? సర్లే, ఓకేనండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. మరో పక్క ఏమో ఇంకా వైట్ రైస్ రెడీ అవుతా ఉంది. సగం వరకు ఉడికొచ్చింది. ఇంకా మేము అన్నీ ప్రాపర్ రెడీ చేసుకొని చక్కగా భోజనం చేసేస్తాం. గాలి మాత్రం అంటే బాగుంది చల్లగా. అంటే చెరువు పక్కన ఉన్నాం కదా, ఒక ఏసీ గాలిలోకి వస్తుంది. ఏమో పెద్ద లైట్ కూడా లేదండి, ఒక 20 అడుగులు లైట్ కూడా లేదు. లైట్ కొనుక్కొచ్చుకోవాలి. ఆ లైట్ ఉంటే కొంచెం మనకి దూరాన్ని ఏముండే కనపడతాయి. మా దగ్గర ఉంది అంతా రింగ్ లైట్లు, డిస్కో లైట్లు అలాంటివి ఉన్నాయి తప్ప పెద్ద లైట్లు ఏమి లేవు. మా ఊరిది ఉంటే ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయింది. ఓకేనండి, ఓవరాల్గా అయితే మనకి చేపల పులుసు తర్వాత వచ్చేసి వైట్ రైస్ రెడీ అయిపోయింది.
ఇంకా మా బామారిది గాడు నేను మా తమ్ముడు అయితే చల్లని వాతావరణానికి వేడివేడిగా లాగించాలరా గట్టిగా ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం లేకపోతే ఇద్దరం ఎవరికి వెళ్తారు చూద్దాం ఊరుకోరా ఇది అంతా ఇదండి ఎట్టుందా బెట్లే సూపర్ ఉంది నిజం చెప్పు అబద్ధం చెప్పావా రేలిద్దరు అటు ఇటాను వాడికే ముందు బెట్లకి తర్వాత బెట్లు కూడా నేను వేస్తాలే మళ్ళీ కావాలంటే షేర్ చేసుకుంటాం ఓకే మంచి విందు సెలవు విందు ఇది కోడి మాంసం తింటే వేడి చేసిద్ది కానీ చేప మాంసం అసలు బోరు కొట్టదురా ఎన్నిసార్లు తినబుద్ది కదరా చుక్కలు కాస్తున్నాయిరా వాన లేనట్టు ఈరోజు చల్లటి గాలి తోలుతుంది నిన్నట్లాగా తోలినట్టు దోమలు పురుగులు ఇంత దోమలు ఉండే సుబ్బు అంటే ఈ గాలి తగ్గితే మాత్రం దోమలు వస్తాయేమో కానీ ఓకేనండి ప్రశాంతమైన గాలి ఇంతగా మా కొంపలు లేచిపోయినాయి కానీ ఇప్పుడు ప్రశాంతం కూర్చున్నాయి ఎందుకంటే నా కొంప వెనకేమో బండి ఆధారంగా ఉంది ఇటు పక్కే మా తమ్ముడు మొత్తం సువ్వలు బాగా గట్టి కొట్టాడు ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు ఓకేనండి ఎటు చూసిన చుట్టూరా చీకటే అంధకారం గాఢాంధకారం పెద్ద లైట్ కూడా లేదు ఏమైనా వచ్చినాయి అని చూడడానికి కూడా వాడి కోసం అన్నం పెట్టావు లేదురా పెట్టావా వాడిని న్యాయం చేస్తే ఏం కాదులే సరే మరి వస్తున్నా నేను కూడా నిద్రపోతా అరే సుబ్బు అలాంటి ఆయనే అంత ఆస్తున్నా కూడా నేనేం తీసుకుపోవట్లేదు నా చేతులు పైకి పెట్టండి నా సమాధి పెట్ట మీద అంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకుపోవట్లేదు అని ప్రతి ఒక్కరు తెలియాలని అది చెప్పిన ఒక పెద్ద ఆయన అరే బెట్లుగా అదే చూడరా పడిందా ఏదో పోతుందిరా నక్క అనుకుంటా నక్క ఏదో